బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మరి కాసేపట్లో నాంపల్లి కోర్టుకు హాజరు కాబోతున్నారు. అయితే కేసు విచారణ జరుగుతుండగా అమెరికాలో తలదాచుకున్న సమయంలో ఆయనపై నాంపల్లి కోర్టు ప్రోక్లైమ్ అఫెండర్ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసుల ప్రకారం తీవ్రమైన నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి విచారణకు హాజరు కాని పక్షంలో ఈ విషయంపై కోర్టు విచారణ జరిపి నిందితుడిని ప్రకటిత నేరస్తుడిగా గుర్తిస్తామని పేర్కొంది. అదేవిధంగా ఎట్టి పరిస్థితిలో ఈ నెల 20 లోపు న్యాయస్థానం ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ నోటీసులు అందుకున్న ఆయన ఈ నెల 10న నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. కానీ జడ్జి అందుబాటులో లేకపోవడం తిరిగింటికి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ మరోసారి ప్రభాకర్ రావు నాంపల్లి కోర్టులో జడ్జి ఎదుట హాజరు కాబోతున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మరి కాసేపట్లో నాంపల్లి కోర్టుకు హాజరు కాబోతున్నారు. అయితే కేసులో విచారణకు హాజరు కాకుండా అమెరికాలో తలదాచుకున్న సమయంలో ఆయనపై నాంపల్లి కోర్టు ప్రోక్లైమ్ అఫెండర్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల ప్రకారం తీవ్రమైన నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి విచారణకు హాజరు కాని పక్షంలో ఈ విషయంపై కోర్టు విచారణ జరిపి నిందితుడిని ప్రకటిత నేరస్తుడిగా గుర్తిస్తామని పేర్కొంది. అదేవిధంగా ఈ నెల 20 లోపు న్యాయస్థానం ఎదుట హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. నోటీసులు అందుకున్న ఆయన ఈ నెల 10న నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. కానీ జడ్జి అందుబాటులో లేకపోవడంతో తిరిగి ఇంటికి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ మరోసారి ప్రభాకర్ రావు నాంపల్లి కోర్టులో జడ్జి ఎదుట హాజరు కాబోతున్నారు.